సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు అందరూ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేస్తా ఉంటారు. మనకి జనరల్‌గా యాస్పిరేషన్ ఏంటి? మంచి రిటర్న్స్ రావాలని. అందుకే మనం ఏం చేస్తాం? ఎక్కువగా ఈక్విటీ సైడ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాం. అది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయ్యుండొచ్చు, ఆర్ డైరెక్ట్ ఈక్విటీ ద్వారా అయ్యుండొచ్చు, ఆర్ వెల్త్ మేనేజ్మెంట్ కోసం పీఎంఎస్ కానీ, ఇంకా వేటి ద్వారా అయినా సరే చేస్తూ ఉంటాం. బట్ ఎస్పెషల్లీ ఈ రీసెంట్ పరిస్థితుల్లో మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు ఒక లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్‌లో ఉన్న రిటర్న్స్ చూసుకుంటే 100% ఈక్విటీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి టఫ్ టైమ్ అంటే వోలటిలిటీ మార్కెట్స్ డ్రాడౌన్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ టయానికి మనకి డబ్బులు అవసరం ఉండుంటే మనం నష్టాల్లో డబ్బులు విత్‌డ్రా చేయాల్సిన అవసరం వచ్చింది, చేశాం కూడా. బట్ అందుకోసమే చాలామంది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్ అది కూడా మన పోర్ట్‌ఫోలియోలో ఉండాలి. అట్లని చెప్పి మొత్తం 100% ఫిక్స్డ్ ఇన్‌కమ్ పెట్టినా మన ఇండెక్స్ మన ఇన్‌ఫ్లేషన్‌ని కూడా బీట్ చేయకుండా అంత ఘోరంగా రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే దేర్ షుడ్ బి ఎ కాంబినేషన్. అందుకే మనం పోర్ట్‌ఫోలియో అంటా ఉంటాము ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరూ, ప్లానర్స్ అందరూ కూడా. సో, పోర్ట్‌ఫోలియోలో కూడా ఏం చెప్తాము? ఒక 20-25% వరకి ఫిక్స్డ్ ఇన్‌కమ్, ఒక 30-40% గ్రోత్ ఓరియెంటెడ్ ఈక్విటీ ఇన్‌కమ్, ఈక్విటీ యాసెట్స్, ఒక 25-30% రియల్ ఎస్టేట్ అని చెప్తా ఉంటాం. మిగిలింది మెటల్స్ కానీ, ఇంకా వేరే అయినా సరే మీ రిస్క్ అపెటైట్‌ని బట్టి. ఆ 25-30% ఆ 25-30% ఏదైతే ఈక్విటీ పోర్షన్ ఏంటంటే ఒక స్ట్రక్చరల్ ఫౌండేషన్ లాగా హెల్ప్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్స్ పర్ఫార్మ్ చేయనప్పుడు కూడా ఈ ఫిక్స్డ్ ఇన్‌కమ్ పోర్షన్ అనేది మనని పోర్ట్‌ఫోలియోని కాపాడుతుంది. అందుకోసమే ఎస్పెషల్లీ ఈ 2 సంవత్సరాలకు అందరికీ నేర్పించిన పాఠం ఏంటంటే, ఫిక్స్డ్ ఇన్‌కమ్ కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్ పోర్ట్‌ఫోలియోకి అనే గుణపాఠం మాత్రం పక్కా నేర్పించింది. ఇంత ఎక్స్‌టెండెడ్ పీరియడ్ ఈక్విటీ మార్కెట్స్ పర్ఫార్మ్ చేయలేదు. సో, దీంట్లో ఏమున్నాయో వెరీ క్విక్‌గా చెప్తాను. ఆప్షన్స్ ఏమున్నాయి ఈక్విటీ చేయాలి అనుకుంటే. సో, ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే. ఒకటి సావరెన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్‌వై అమ్మాయిలు అయితే అది ఫిక్స్డ్ ఇన్‌కమ్. అట్లాగే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. వేరియస్ టైమ్ పీరియడ్స్ మీకు అవసరానికి తగ్గట్టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్సే అనుకోండి. ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ వెరీ ఈజీ. మీరు ఆల్రెడీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కి అలవాటు పడి ఉన్నారు. సో, డెట్ మ్యూచువల్ ఫండ్ చేయొచ్చు. ఇవి కూడా క్వైట్ కామన్‌గా రకరకాలు మీ రిస్క్ అపెటైట్ తగ్గట్టు లిక్విడ్ ఫండ్స్ నుంచి ఆర్ మీకు గవర్నమెంట్ బాండ్స్ నుంచి అన్ని రకాల ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. దెన్ ఇంకొకటి ఏంటి, కార్పొరేట్ బాండ్స్ ఆర్ ఎన్‌సిడీస్ ఇవి కూడా ఇప్పుడు చాలా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. మీకు 8-10%, 12%, 13% బేస్డ్ ఆన్ ద రిస్క్ తీసుకునేంత వరకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. సో, ఇక్కడేంటంటే సేఫ్టీ చూసుకోవాలి. అవి కూడా ఇంకొక ఆప్షన్ ఫిక్స్డ్ ఇన్‌కమ్. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా పెద్ద డైవర్స్ మార్కెట్ ఉంది. దీనితో పాటు ఇంపార్టెంట్ ఏందంటే కొద్దిమంది ఎఫ్‌డీస్‌తో పాటు ట్రెడిషనల్ పాలిసీస్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఉంటాయి. వాటిని కూడా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోకి వాడుకోవచ్చు. ఇది చాలా కొద్దిమంది తెలిసిన వాళ్ళు మాత్రం వదలరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్యారంటీడ్ ప్లాన్స్ ఉంటాయి. అక్కడ నీకు నెక్స్ట్ 30-40 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ రేట్ లాక్ చేసుకోవచ్చు. సమ్ ప్లాన్స్ 6.5 నుంచి 7 వరకు ఇస్తాయి. అది దట్టు వితౌట్ ఎనీ టాక్సేషన్. సో, టాక్సేషన్ లేదు కాబట్టి వాట్ ఎవర్ ఈస్ గివెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. అట్లాంటప్పుడు అవి ఎనీహౌ ఇది పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేసుకోవడానికి కాబట్టి మనం వాటిని కూడా వాడుకోవచ్చు. దే సౌండ్ ఔట్‌డేటెడ్ అనుకోవచ్చు, ట్రెడిషనల్ అనుకోవచ్చు. అరే పాత పాలిసీలు ఎందుకురా అందులో 7% నాకేంటి అనుకుంటాం. బట్ ఇమాజిన్ మోస్ట్ ఆఫ్ ద గ్రోయింగ్ ఎకానమీస్ కూడా ఏమైంది? ఇంట్రెస్ట్ రేట్స్ యాస్ ది మెచ్యూర్డ్ పడిపోయాయి. ఇప్పుడు జపాన్‌లో గాని మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఎకానమీస్‌లో 1-2%, 3% నీకు ఎఫ్‌డీస్ మీద, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇఫ్ యూ హావ్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ రేపు మన ఇండియాలో కూడా వచ్చే పరిస్థితి పక్కా ఉంది. సో, 6-7% మధ్యలో లాకిన్ చేసుకొని లైఫ్ అంతా నువ్వు ప్లాన్ చేసుకోవడానికి బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ఎఫ్‌డీస్‌కి ఎప్పుడు కూడా మనం రెన్యువల్ చేసేప్పుడు రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ వీటికి ఉండదు. సో, ఫిక్స్డ్ ఇన్‌కమ్‌కి ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ అడుగుతా ఉన్నారు. సో, అందుకే ఈ వీడియో చేస్తా ఉన్నాము. మార్కెట్స్ ఎక్స్‌టెండెడ్ పీరియడ్ చేయనప్పుడు 100% పోర్ట్‌ఫోలియో ఈక్విటీలో ఉన్నప్పుడు వచ్చే కష్టాలేంటో అందరము చూసాము. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ మళ్ళీ కొంచెం వాళ్ళ పోర్ట్‌ఫోలియో రీబాలన్స్ చేయడం అనేది చాలామంది చేస్తా ఉన్నారు. అలా చేసేప్పటికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను చెప్పిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు తెలిసిన ప్లాట్‌ఫార్మ్ ద్వారానో, మీకు తెలిసిన అడ్వైజర్ మీ ద్వారా కనుక్కొని మీకు ఏది సూటబుల్ ఉందో అది చేయండి. బట్ బిగ్ టేక్ అవే ఏంటంటే ఈ ట్రెడిషనల్ పాలిసీలు కూడా చేయొచ్చు ఫిక్స్డ్ ఇన్‌కమ్ పోర్ట్‌ఫోలియోలో. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. కామెంట్స్‌లో తప్పకుండా రెస్పాండ్ అవుతాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.